అక్కడ కూడా నీ బంధువులని నీ తల్లిదండ్రులు ఉన్న దేశాన్ని కనవారిని విడిచిపెట్టంటే వాళ్ళని వదిలేయమని కాదు దాని అర్థం. దేవుడైనా అంతే, మనుషులైనా అంతే అండి. దాని అర్థం ఏమిటి అంటే మరలా ఒకరోజు మరలా మీరు కలుసుకుని ఒకరోజు వస్తుంది. ప్రస్తుతానికి నువ్వేం చేయి, అన్నీ విడిచిపెట్టి అంతే. సమయం వచ్చిన నేనే మిమ్మల్ని అందరినీ మరలా కలుపుతాను. బల్లెంబు పోటు ఎక్కడ పొడవబడింది? పక్కలో గాయం చేయబడింది. మొదటి ఆదాయం ఎక్కడ గాయం చేయబడింది? పక్కలో గాయం చేయబడింది. కాబట్టి ఇక్కడ రిబ్కా సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తు పుట్టడానికి ముందుగానే ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. ఇస్సాకు రిబ్కాని దేవుడు ఇస్సాకు కొరకు రిబ్కాని ఎలాగైతే సిద్ధపరచబడ్డాడో అలాగే ఏంటి హరివీర భయంకరుడైనటువంటి ఆ వీరభోగ వసంతురాయుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని వివాహం ఆడబోయేటువంటి ఆ వధువు సంఘము సిలువ దగ్గర పుట్టింది. దేవుని స్తోత్రం. ఎక్కడ పుట్టింది? సిలువ దగ్గర పుట్టింది. మీకు కావలసిన సబ్జెక్ట్ వస్తుంది అన్నమాట ఆ 2 వచనాల దగ్గర, మొదటి 2 వచనాల దగ్గర. ఆఖరి చూడండి, ఆఖరి 21వ వచనం నేను చదువుతూ ఉన్నాను. కింద నుంచి పైకి వెళ్దాం మనం. ఏంటి కింద నుంచి పైకి వెళ్దాం. దానికి ముందుగా 12వ అధ్యాయం ఒక్కసారి చదువుదాం. 12వ అధ్యాయము సారి చదువుదాం. మొదటి 5 వచనం చదువుదాం. 12వ అధ్యాయము మొదటి 5 వచనం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడునని అనగా ప్రకారము వెళ్ళాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతు, హారానులో తనున్న వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానుకు దేశముకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశముకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. ఈ 5 వచనాలలో 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్ని వచనాల్లో? ఈ 5 వచనాల్లోని 4000 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఏంటి 4000 సంవత్సరాల చరిత్ర అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడికి? 22వ అధ్యాయము 21వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? 12వ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను దూషించు వారిని, భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదింపబడునని యెహోవా అబ్రహాముతో అనగా. ఏంటంటే భూమి యొక్క సమస్త వంశములన్నీ నీయందు ఆశీర్వదించబడునని. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో చాలా అమూల్యమైన మాట. చూడండి 21వ వచనం, వారు ఎవరనగా, 20వ వచనం, ఆ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు? మొదటి వచనం ఏంటి? ఆ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు?
ఇది అబ్రాహాము జీవితానికి సంబంధించిన సంగతులు. మొదటి వచనంలో ఏముంది? అబ్రాహాము జీవితానికి సంబంధించిన సంగతులు. మరి 20వ వచనంలో ఏముంది? ఆ సంగతులు అంటే ఏ సంగతులు? ఇజ్రాయేలు జాతికి సంబంధించిన సంగతులు. ఏమండి, ఇజ్రాయేల్ జాతికి సంబంధించిన సంగతులు ఏంటండి బాబు, అక్కడ ఏముంది అక్కడ అని అంటారా? చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాముకు తెలపబడినది ఏమనగా, ఏమండి, ఏ సంగతులు జరిగాయని నేను మీకు చెప్తాను. అది అక్కడ అండర్లైన్ చేసి ఉంచుకోండి. ఆ పాయింట్ మళ్ళీ మీరు నన్ను ప్రశ్నించండి, అడుగుతాను, లేకపోతే నేను మర్చిపోయి ఎదరికెళ్ళిపోతాను. ఏమండి, ఆ సంగతులు జరిగిన తరువాత అనే విషయాన్ని మీరు నాకు మరలా జ్ఞాపకం చేయండి. ఏమండి, మిల్కా చెప్పబడినదేమనగా, మిల్కాను ఆమెయు నీ సహోదరులు డగు నాహోరుకు పిల్లలను కనెను. అసలు ఈ పదము ఇక్కడ ఎందుకు పెట్టాలి? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? అబ్రాహాముకి దేవుడు దర్శనం ఇచ్చి, అయ్యా నీ కుమారుని తీసుకుని వెళ్ళి నీ చూపించే స్థలం నువ్వేం చెయ్యి, బలిచ్చేయి. సందర్భం అది. ఎక్కడి నుంచి ఎంతవరకు? మొదటి వచనం నుండి ఏమండి 19వ వచనం వరకు కూడా సందర్భము అదే. మరి ఇక్కడ మరి 20వ వచనం నుండి 24 వచనాల దగ్గర ఒక ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చిన ఒక ముక్క అక్కడ పెట్టినట్లుగా కదా. ఇప్పుడు ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టాడో, ఏ బంధువులను అయితే విడిచిపెట్టి కదా వచ్చాడు. 12వ అధ్యాయం అదేగా చెప్తుంది. నీ బంధువులను, నీ దేశమును, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి కదా. ఆయన విడిచిపెట్టేశాడు, అందరినీ మర్చిపోయాడు, అన్నీ విడిచిపెట్టి తన మట్టికి తాను వచ్చేసాడు. కానీ ఇక్కడ మరలా ఏదైతే అబ్రహాము విడిచిపెట్టాడో, ఏదైతే అబ్రహాము వద్దనుకున్నాడో వాటన్నిటినీ మరలా ఏమండి దేవుడే జ్ఞాపకము చేస్తున్నాడు. చాలాసార్లు దేవుని వాక్యం మనకు అర్థం కాదు. అరే బాబా ఆయన విడిచిపెట్టంటే చాలామంది, ఇదిగో నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య నొత్తుకంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు వదిలేమనా? అలా బయట అలా అర్థం చేసుకుంటారు. వదిలేమని కాదు దాని అర్థం. ఇక్కడ కూడా నీ బంధువులని, నీ తల్లిదండ్రులు ఉన్న దేశాన్ని కనవారిని విడిచిపెట్టంటే వాళ్ళని వదిలేమని కాదు దాని అర్థం. దేవుడైనా అంతే, మనుషులైనా అంతే. ఏమండి, దాని అర్థం ఏమిటి అంటే మరలా ఒకరోజు మరలా మీరు కలుసుకుని ఒకరోజు వస్తుంది. ప్రస్తుతానికి నువ్వేం చేయి, అన్నీ విడిచిపెట్టి అంతే. సమయం వచ్చిన నేనే మిమ్మల్ని అందరినీ మరలా కలుపుతాను, ఆ సమయం వచ్చినప్పుడు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహాముకు తెలపబడింది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరుకు పిల్లలను కనెను. ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రిబ్కా. ఏమండి, ఈ మిల్కా ఎవరిని కన్నదంటే రిబ్కాని కన్నది. కన్నవారిలో రిబ్కా కూడా ఒక ఆమె అన్నమాట. ఈ ఈ ఈ సందర్భం అసలు ఇక్కడ పెట్టడం గల కారణం ఏమిటి అంటే, ఈ 22వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు = ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభు ఇస్సాకుకి 2000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నారో ప్రజలకి 2000 సంవత్సరాల ముందుగానే ఆయన తెలియజేశాడు. ఏమని? అయ్యా, ఇప్పుడు ఎవరైతే ఇశ్రాయేల్, అప్పటికి ఇంకా ఇశ్రాయేల్కి ధర్మశాస్త్రం కూడా లేదు, ఇశ్రాయేల్ ఇంకా ప్రభు దగ్గర కూడా రాలేదు. కానీ ఇశ్రాయేల్ దేవుడు ఒక దినాన్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ విడిచిపెట్టి, ఏమండి, ఈయన ఏం చేశాడు? మొదట తన ప్రజలను విడిచిపెట్టి కనాన్ దేశానికి వచ్చాడు. కనాన్ దేశం ఎవరిదంటే ఇజ్రాయేల్ జాతికి దేవుడు ఇచ్చిన దేశం. అదే కదా ఉంది అక్కడ. ఏమండి, అక్కడ ఏముంది?
12వ అధ్యాయం ఆఖరిని 5వ వచనం. అబ్రహాము తన భార్య శారయిని, తన సహోదరుల కుమారుడు లోతును, హారానులో తనున్నవారిని అందరినీ అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఏం చేశాడంట? ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చేసాడు. ఇప్పుడు కనాను దేశానికి వచ్చేసినటువంటి ఈయన మరలా ఎవరి కోసం ఆలోచిస్తున్నాడంటే, ఏ దేశాన్ని అయితే విడిచిపెట్టాడో, ఏ ప్రజలనైతే విడిచిపెట్టాడో, ఇప్పుడు ఆ దేశము కొరకు, ఆ ప్రజల కోసము, అంటే అన్య ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమండి? అన్య ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. ఏమండి? ఈ అన్య ప్రజలు ఇలా ఆలోచించడంలో గల కారణం ఏమిటి అంటే, ప్రియులారా, సంఘము యొక్క ఉద్భావన. అండ్ సంఘం ఎక్కడ పుట్టింది అంటే 20వ వచనంలో పుట్టింది. ఆది కాండము 20వ వచనంలో సంఘం పుట్టింది. అండ్ సంఘం ఎక్కడ పుట్టిందంటే క్రొత్త నిబంధనలో సిలువ దగ్గర పుట్టింది. ఎక్కడ పుట్టింది? సిలువ దగ్గర. అండ్ ఇక్కడ రెబ్కా దేనికి సాదృశ్యము అంటే, పిల్లారా చూడండి, ఆది కాండము అండ్ ఆదాముని చేశాక ప్రియులారా చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఆదాముని చేశాక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? తనకి గాఢ నిద్ర కలగజేసి అండ్ ఒక ఎముకను బయటికి తీసి ఆ ఎముకని స్త్రీగా చేశాడు. అలా చేయబడినటువంటి ఆ స్త్రీ అండ్ ఈ లోకానికి ఏమైందంటే తల్లిగా మార్చబడింది. రైట్. ఇప్పుడు ఇదే ప్రాసెస్ మళ్ళీ ఎక్కడ జరిగింది? సిలువ దగ్గర జరిగింది. ఏమండి? మొదటి ఆదాము యొక్క ఎముక ద్వారా ఒక స్త్రీ పుడితే, కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా సంఘము పుట్టింది. అంటే వధువు సంఘము పుట్టింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? ఆ పక్కలో బల్లెంబు పోటు ఎక్కడ పొడవబడింది? పక్కలో గాయం చేయబడింది. మొదటి ఆదాము ఎక్కడ గాయం చేయబడింది? పక్కలో గాయం చేయబడింది. కాబట్టి ఇక్కడ రిబ్కా పుట్టింది అంటే ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ఇస్సాకు యొక్క భార్య పుట్టింది. ఇక్కడ ఈ రిబ్కా ఎవరు? ఇస్సాకు యొక్క భార్య. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా రాసుకోండి విషయాలు మీరు. ఏమండి? కాబట్టి బైబిల్ మనం చదివేటప్పుడు పాత నిబంధన అంతా మనకి ఎవరిని చూపిస్తుంది అంటే ఇదొక ఛాయిగా అండ్ యేసుక్రీస్తు యొక్క నీడల్ని మనకి అద్భుతంగా అండ్ గమనిస్తూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా మనకు బట్టబయలవుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి ఆదాముకి ఎక్కడ గాయం చేయబడింది? పక్కలో గాయం. అంటే మరి క్రొత్త నిబంధనలో ఉన్న కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎక్కడ గాయం చేయబడింది? పక్కలో గాయం. ఎందుకు అక్కడ పొడవబడింది అంటే అండ్ సేమ్ ఈక్వల్. మొదటి ఆదాము ఏ రీతిగా అయితే చేయబడ్డాడో కడపటి ఆదాము కూడా అదే రీతిగా. అండ్ కాబట్టి మొదటి ఆదాము వలన అండ్ దేవుని నుంచి వ్యక్తులు దూరమైపోయారు. కడపటి ఆదాము వలన దూరం అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వస్తారు. కాబట్టి రిబ్కా పుట్టడం అంటే సంఘము పుట్టడం. రిబ్కా పుట్టడం అంటే అర్థమేంటి? సంఘము పుట్టడం. అందుగురించి ఇక్కడ ఈ యొక్క 20 నుంచి 24 వచనాలు ఏం నేర్పుతున్నాయంటే అన్య ప్రజల యొక్క రక్షణ గురించి మనం నేర్చుకోవాలి. ఈ 5 వచనాల నుండి అన్యజనుల రక్షణ అంటే 2000 సంవత్సరాలకు పూర్వమే, క్రీస్తు పుట్టడానికి ముందుగానే ఇదిగో ఆయన రాబోతూ ఉన్నాడు. ఇస్సాకు రిబ్కాని దేవుడు ఇస్సాకు కొరకు రిబ్కాని ఎలాగైతే సిద్ధపరచబడ్డాడో అలాగే హరివీర భయంకరుడైనటువంటి ఆ వీరభోగ వసంతురాయుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని వివాహం ఆడబోయేటువంటి ఆ వధువు సంఘము సిలువ దగ్గర పుట్టింది. దేవుని స్తోత్రం. ఎక్కడ పుట్టింది? సిలువ దగ్గర పుట్టింది.
కదా. కాబట్టి సంఘము ఆయన యొక్క పక్కలో నుండి, ఆ పక్కటెముకలో నుండి ఏంటి ఎలాగైతే అవ్వమ్మ చేయబడిందో, అలాగే దేవుని యొక్క ఆ పక్కలో చేయబడిన గాయములో నుండే సంఘము కూడా ఉద్భవించింది. అయ్యా, పొడవడానికేని సంఘం ఉద్భవించడానికి అసలు సంబంధం ఏంటి? ప్రశ్నించరే మరి? నేనే ప్రశ్నించుకోవాలి కదా. అంతే కదా, లాజిక్ ఉండాలి కదా. పొడవబడినప్పుడు ఏమొచ్చింది? రక్తము, నీళ్ళు. ఏమొచ్చాయి? రక్తము, నీళ్ళు. రక్తం దేనికి సాదృశ్యం? ప్రభువే చెప్పాడు, ఇదిగో నూతన నిబంధన, ఈ నా రక్తము నూతన నిబంధన. నీరు దేనికి సాదృశ్యము? బాప్టిసానికి సాదృశ్యం. ఏమండి, సంఘము రక్తములో నుండి, నీటిలో నుండి ఏమైంది? ప్రభు దగ్గరికి చేర్చబడి. దేవుని స్తోత్రం. పుట్టిందా లేదా? ఆన్సర్ వచ్చిందా లేదా? ఇంకేం డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేవా? ఏమండి, కాబట్టి దేవుని సన్నిధిలో వాక్యాన్ని, బైబిల్ని బాగా మీరేం చేయాలి? పఠించాలి. పాత నిబంధనలు ఏముంది ఇప్పుడు? కొత్త నిబంధన అంతా ఇరికించబడి ఉంది. ఏమండి, పాత నిబంధన చదువుతూ ఉంటే కొత్త నిబంధన చదవకుండానే మన దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయం మనకి అర్థమైంది. ఈ 5 వచనాలు ఇప్పుడు ఏముంది చెప్పండి? ఇజ్రాయేల్ని ఇంకో